ఆల్టర్నేటివ్ తెలంగాణ కావాలి అని చెప్తూ ఉన్నాం. చెప్పినప్పుడు రాజకీయ చైతన్యం లేదు, ఒక ఐడియాలజీని చెప్పినాం, ఒక సిద్ధాంతాన్ని చెప్పినాం. కానీ స్కిల్ ఎక్కడుంటుందంటే మీ భావన అధికారంలోకి వస్తుందంటే మీకు రాజకీయ నాయకుడు కావాలి. మీలో నుంచి మీరు రాజకీయ నాయకుడు ఎదగాల. రాజకీయ నాయకుడు అయితేనే రకరకాలుగా దాన్ని తిప్పుతూ ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు, టైమును బట్టి ఆన్సర్ ఇస్తుంటాడు, టైమును బట్టి ప్రశ్నిస్తుంటాడు, టైమును బట్టి ఐక్యం తీసుకొస్తాడు. పొలిటికల్ మెచ్యూరిటీ కావాలి. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చే వాళ్ళని మనం తీసుకురావాలా. తప్పకుండా విశారదన పొలిటికల్ మెచ్యూరిటీని చూపెడుతున్నారు. అలా పొలిటికల్ మెచ్యూరిటీ అనేటువంటిది మనకు నాయకుడు అవ్వాలి. నాయకుడు అంటే ఒట్టిగా ఎమ్మెల్యే అయ్యేవాడని కాదు. నాయకుడు అయ్యేవాడంటే చక్రాన్ని తిప్పేవాడు. ఆ చక్రాన్ని తిప్పేవాడు కావాలి మనకి. అలాంటి వాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు. మన విశారదంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎదుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నాయకులని మనం ముందుకు ప్రమోట్ చేసి సామాజిక న్యాయం వరకు ఈసారి వచ్చే ఎలక్షన్లో ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. ఈసారి రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం మనకు రావాలి. మనం కావాలని కోరుకోవడం కాదు, రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయమని. రాజ్యాంగం అమలు అవ్వలే. రాజ్యాంగం అమలు చేయమని, అమలు చేస్తామని, చేసుకుంటామని ముందుకు పోయేటువంటి చైతన్యం ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనకి ఏ కాంప్రమైజ్ లేదు. నాకు టికెట్ ఇస్తావా, నాకు డబ్బులు ఇస్తావా అని అడగడం కాదు, నాకు అధికారం కావాలంతే అని చెప్పేసి అంటాం. ఈ మొట్టమొదటిసారి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఐక్యత లేదు.